మార్కులు రావడము అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా మనకేంటంటే ఇక్కడ ఒక టాలెంట్ హంట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక రకమైనటువంటి టాలెంటు స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని చాలామంది ప్రదర్శించడానికి భయపడుతూ ఉంటారు. ఫస్ట్ వన్. రెండు, కొంతమంది ప్రదర్శించినా సరే అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరదు. దానివల్ల మీ టాలెంట్ గుర్తించే అవకాశం కూడా ఉండదు. కానీ ప్రజెంట్ సొసైటీలో మనం చూస్తూ ఉంటే చాలా పనికిరానటువంటి విషయాలు ఎక్కువగా మనకి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కనిపిస్తూ ఉంటాయి. కానీ పనికొచ్చే అంశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. మరి ఆ పనికొచ్చే అంశాలని చేసేవాళ్ళు తక్కువే, ఆ చేసేవాటిని ప్రమోట్ చేసి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా అంటే చాలా తక్కువే. కానీ టాలెంట్ లేని వాళ్ళు ఉన్నారా అంటే టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. టాలెంట్ లేని వాళ్ళకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ ఆ టాలెంట్ చూపించుకునేటువంటి అవకాశం వాళ్ళకి దొరకట్లేదు. రెండు, వాళ్ళలో కొంత మగుమాటము, సిగ్గు, బిడియము, లేకపోతే కొన్ని భయాలు కూడా ఉన్న వాళ్ళు చాలామంది బయటికి ఎక్స్పోజ్ చేయట్లేదు. ఆ బయటని ఎక్స్పోజ్ చేసి సమాజానికి ఎక్కువ మందికి రీచ్ కూడా అవ్వట్లేదు. దానివల్ల చాలామంది తెలివైన వాళ్ళు, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు అలాగే అదే స్థాయిలో ఉండిపోతూ ఉన్నారు. కానీ మన సార్ గారు ఏంటంటే ఈ టాలెంట్ అనేటువంటి ఒక సంస్థ అనుకోండి, ఆర్గనైజేషన్, దేనికి విద్యార్థుల్లో కానీ యువకుల్లో ఉండేటువంటి టాలెంట్ని గుర్తించి అది సమాజానికి పరిచయం చేయడం. అంటే ఇప్పుడు మీ దగ్గర టాలెంట్ ఉంది, అది మీలోనే ఉంచుకుంటే ఎవరికి ఉపయోగం లేదు, మీకు గుర్తింపు ఉండదు, మీరు ప్రోగ్రెస్ కూడా ముందుకు వెళ్ళలేరు. కానీ ఇప్పుడు మీరు ఆ యొక్క టాలెంట్ని మీరు అది సమాజానికి పనికొచ్చే టాలెంట్ అంటే ఇక్కడ సింగింగ్ అను, డాన్సింగ్ అను, లేకపోతే ఏమైనా ఒక కంటెంట్ గురించి, ఒక మెడిసిన్ గురించో, లేకపోతే హెల్త్ గురించో, లేకపోతే ఎన్విరాన్మెంట్ గురించో సరైనటువంటి కంటెంట్ డ్యామ్ షూర్గా మాట్లాడడం కానీ లేకపోతే వీడియో రూపంలో కానీ చేసుకుంటే దాన్ని మీరేమనుకుంటారంటే ఎవరో చూడరు అనుకుంటూ ఉంటారు. ఆ చూసేటువంటి కార్యక్రమం ఏంటనేటువంటిది ప్రొసీడింగ్ తర్వాత చెప్తూ ఉంటారు. ముందు దాన్ని మీరు బయట పెట్టాలి. దాన్ని మీరు ఓన్గా మీరే క్రియేట్ చేసి దాన్ని మాకు వీడియో ఇవ్వడం కానీ లేదంటే తెలియజేస్తే అప్పుడు దాన్ని ఎలా రీచ్ ఇవ్వాలనేటువంటిది ఈ సారో సంస్థ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయము జనరల్గా ఉన్నటువంటి విషయాలను పక్కన పెట్టేయండి. ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మార్కులు అన్నదాన్ని కూడా పక్కన పెట్టేయండి. కేవలము సమాజానికి పనికొచ్చేటువంటి స్కిల్డ్, అంటే మళ్ళీ నార్మల్గా చెప్పేవి కాదు, కేవలము స్కిల్ బేస్డ్, అంటే దానిలో నైపుణ్యం ఉండాలి, అదేవిధంగా చెప్పే విధానం ఉండాలి, దాంతో వీడియో కూడా చేసినప్పుడు అవతల వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి. ఇలాంటిది ఏదైనా సరే మీరు టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని మీరు మాకు చెప్పినా లేకపోతే ఆ వీడియోని పంపించినా సరే ఆ నెక్స్ట్ ఏం చేయాలనేటువంటిది మన సార్ గారు మొత్తం చెప్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రము టేక్ ఈజీగా తీసుకోకుండా సీరియస్గా తీసుకోండి. ఇంకా ఏంటంటే కేవలము ఈ రీచ్ ఇవ్వడమో లేకపోతే సపోర్ట్ చేయడమే కాదు, మీరు ఇంకా మంచి టాలెంట్ ఉంటే ఎవరిని కన్సల్ట్ చేయాలో వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళకి ద్వారా అవకాశాలు ఇప్పించేటువంటి అవకాశం కూడా. మరి మీరు చెప్తే నమ్మరు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఏఈలో మేము ఎంఎస్సీ చదువుతూ ఉన్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ సినిమా ఫంక్షన్లు అన్నీ కూడా అక్కడ జరిగాయి. చాలా ఆ ప్రేమం సినిమా, చాలా సినిమాలు షూటింగ్లు అన్నీ కూడా మేము చూసాం, సింగమో, యముడు, ఇలాంటివన్నీ కూడా. అలాంటప్పుడు మీరు చెప్తే నమ్మరు, యూనివర్సిటీలో మా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ బాత్రూమ్ సింగరనో లేకపోతే హాస్టల్లో సరదాగా ఉన్నవాడు పాడేవాడు, కానీ చాలామంది నవ్వుకుంటూ ఉండేవారు. కానీ ఈ ఆడియో ఫంక్షన్ అయినప్పుడు ఎక్కడో బతిమాలి ఒక్కనే ఇంకో టాలెంట్ అని చెప్పి ప్రొఫెసర్కి చూపిస్తే ఆ ప్రొఫెసర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కల్పించాడు. ఒక చిన్న పర్మిషన్ ఆయన దగ్గర జస్ట్ 5 నిమిషాలు ఆయన చూశాడు, ఆయన పాట పాడు మా ఫ్రెండే. వెంటనే ఆయన సరే అని చెప్పి నెక్స్ట్ టైం హైదరాబాద్ రమ్మని చెప్పి ఇచ్చేస్తే ఆయన ఇప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవ్వలేదు, కానీ బ్యాక్గ్రౌండ్గా ఒక 10 సినిమాల్లో పాట రాశారు. ఇప్పుడు అయితే కనుక కూడా లక్షలు సంపాదిస్తూ ఉన్నాడు. ఆ ఎంఎస్ చేసినటువంటి మా ఫ్రెండ్ మా లాంటి వాళ్ళు ఇంకా 15-20 వేలకి జాబ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ క్వాలిఫికేషనా లేదంటే డబ్బులున్నవాడా లేనోడా లేకపోతే కులమా మతమా అనేటువంటిది సంబంధం లేదు. టాలెంట్ ఉంటే టాలెంట్ని బయటికి ప్రమోట్ చేయడం కావాలి. ఆ ప్రమోట్ చేయడానికి కావాలన్నటువంటి బాధ్యత ఇలాంటి కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ తీసుకుంటూ ఉన్నాయి సార్ లాంటి వాళ్ళు. ఇవన్నీ చెప్పగలరు. మీకు డౌట్ రావచ్చు, ఏంది ఎవరికి ఏ ఉపయోగం లేకుండా ఏమైనా చేస్తారా అని మీరు రావచ్చు. ఫస్ట్ వచ్చేటువంటి నెగిటివ్ థాట్ ఇప్పుడు సమాజంలోకి వచ్చేది. ఇప్పుడు పరసపడిపోయిన తర్వాత ఎవరైనా సరే దొరికిందని చెప్పిస్తే ఏం చెప్తున్నారు తెలుసా మీకు? ఏం చెప్తున్నారు? ఈడే కావాలని పరస తీసేసి మళ్ళీ బిల్డప్ కోసం పేరు కోసం ఇస్తున్నాడు అంటున్నారు. ఫస్ట్ వచ్చి నెగిటివ్ థాట్. రెండు, ఈడే కొట్టేసి డబ్బులు తీసుకొని మిగతాది మళ్ళీ పేరు కోసం పరిస్థితున్నాడు అనుకుంటున్నారు. ఈ పాజిటివ్ మైండ్ ఎందుకు ఆలోచించట్లేదు?
ఎందుకంటే సమాజం మొత్తం నెగిటివ్ ఎక్కువగా ఉంది కాబట్టి పాజిటివ్ మీద దృష్టి ఎక్కువ మంది పెట్టట్లేదు. కానీ మీరు ఆలోచిస్తే సమాజంలో కూడా గొప్ప వ్యక్తులు, సమాజ సేవ చేసేవాళ్ళు, ఆ యొక్క మనకంటే కూడా సమాజం కోసం ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టే స్వతంత్ర సమరయోధులు లాంటి వాళ్ళందరూ కూడా భగత్ సింగో లేకపోతే బోస్, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు, పర్సనల్ సమాజం గురించి ఆలోచించారు కాబట్టి ఇప్పుడు మనం ఎంత హ్యాపీగా బతకగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఇందులో ఎటువంటి డబ్బులు పే చేసేది కానీ లేదంటే మీ ద్వారా వేరే వాళ్ళు బెనిఫిట్ పొందేది కానీ ఏమీ ఉండదు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడము, మీ టాలెంట్ని గుర్తించడం. ఎందుకంటే మీకు చెప్తున్నాను చూడండి, ఒక్కొక్కరు ఒక రకమైన సాయం చేస్తారమ్మా. కొంతమంది డబ్బులు ఇచ్చి సాయం చేస్తారు ఎవరైనా అనాథలు అది ఉంటే, కొంతమంది టైం కేటాయించి వాళ్ళ దగ్గర పని చేస్తారు, వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ టైంని కేటాయించారు. ఒకరు ఇక్కడ లేరు, ఎక్కడో అమెరికాలో ఉన్నారు, డబ్బులు పంపించి ఏమైనా కార్యక్రమం చేయండి అన్నారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు డబ్బులు పంపించారు, వీళ్ళు టైంని కేటాయించారు. ఇంకో కొంతమంది ఏం చేశారు, ఈ మంచి పనిని పేపర్లోనూ టీవీలోనూ చూపించారు. అప్పుడు ఏమైంది, వాళ్ళు ఆ రకంగా హెల్ప్ చేశారు. అంటే ఇక్కడ చూసారా, హెల్ప్ అనేది ఎప్పుడు ఒక రూపంలో ఉండదు, వేరు వేరు రూపాయలు. ఒకళ్ళు టైం కేటాయిస్తారు, ఒకళ్ళు గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేయడం ఉంటుంది, ఒకళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు, ఒకళ్ళు దాన్ని ప్రమోట్ చేసి పక్క వాళ్ళకి తెలిసేలా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఎవరు ఏ రకంగా చేయగలరో ఆ రకంగా సాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరూ ఇప్పుడు మేము ఉన్నాం, అన్నదానమో లేకపోతే మెడిసిన్ పర్పస్ ఇలాంటి రక్తదానం లాంటివి చేసాం. కానీ సార్ ఏ రకంగా ఆలోచించారు, ఇది అన్నదానం చేస్తే ఆపోవడంతో పోద్ది, అర్థమవుతుందా? కానీ సార్ చేసేది అలా కాదు. ఏంటనుకున్నారు, ఒక టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని మనం గుర్తిస్తే వాడు బయటికి ప్రమోట్ అయితే ఏమవుతుంది, ఈ టాలెంటు బయటికి సమాజానికి తెలుస్తుంది, ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వ్యక్తి గొప్పవాడు అవుతాడు. తద్వారా ఒక టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని మనం బయటికి తీసుకొస్తే 100 మందిని టాలెంటెడ్ పర్సన్ని తయారు చేయొచ్చు అనేటువంటి మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు చెప్పేది శ్రద్ధగా వినండి, ఆ తర్వాత ఏమైనా ఉంటే మళ్ళీ నేను లాస్ట్లో మాట్లాడుతూ ఉంటాను, ఓకేనా? ఇప్పుడు ఇందులో ఎటువంటి అపోహలు వద్దు, డబ్బులు పే చేసేది లేదు. అదేవిధంగా ఎవరికి కూడా ఏమీ చేయరు. ఇక్కడ ఏంటంటే మీ టాలెంట్ని బయట ప్రపంచానికి సపోర్ట్ చేయడం. సార్ చెప్పేది కూడా ఇంకొక విషయం ఏంటంటే, ఆ వీడియో అది కూడా మీరు షేర్ చేస్తే, మీరు చెప్తున్నాను మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్, సోషల్ మీడియాలో మీరు చూస్తూ ఉంటారు, పనికిరాని సోది, పార్టీ పరంగానో కులం పరంగానో మతం పరంగానో లేకపోతే ఏదో ఎక్స్పోజింగ్ చేసేటువంటి వీడియోస్, బూతులు తిట్టుకున్న వీడియోస్ తోటి 100 మంది వేల డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ ద్వారానా లేకపోతే ప్రమోషన్స్ ద్వారానా. కానీ ఇక్కడ మనం దేన్ని ఆలోచిస్తూ ఉన్నాము, సమాజానికి పనికొచ్చేటువంటి కంటెంట్. 2, మీలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని మీరు అనుకోవచ్చు వెంటనే రీచ్ వచ్చేస్తుందా, లేకపోతే సబ్స్క్రైబర్స్ ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా అవన్నీ సెకండరీ అమ్మ. ఎంత పెద్ద వాన అయినా సరే ముందు స్టార్ట్ అయ్యేది ఒక్క చినికతోటే. ఎంత కోటీశ్వరుడైనా సరే ముందు డబ్బులు లెక్క పెట్టేది 1 రూపీ దగ్గర నుంచే. ఎంత పెద్ద గొప్పోడు పై స్థాయికి పిఎం అయినా సీఎం అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే ముందు ఒక సాధారణ కార్యకర్తలాగే లేకపోతే ఒక గ్రామ స్థాయిలో నాయకుడిలాగా మాత్రమే. కాబట్టి ఫస్ట్ 1 మీ మీద మీకు నమ్మకం, 2 పాజిటివ్ మైండ్ సెట్, 3 ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళడము. ఆ తర్వాత ఎవరైనా మాలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తే అది తర్వాత విషయం. ముందే మీలో కాన్ఫిడెన్స్ లేదు, హార్డ్ వర్క్ లేదు, లేదంటే పాజిటివ్ వైబ్రేషన్ లేదు, స్టార్టింగ్లో నెగిటివ్ మైండ్ సెట్, ఇది సక్సెస్ అవుతుందా, నువ్వు మొదలెట్టేందుకు నువ్వు మొదలెట్టలేవు అలా అడుక్కుంటే. కాబట్టి ఈ థాట్తో ఉండండి. ఇప్పుడు సార్ చెప్పేది వినండి, తర్వాత మనం పేరు వచ్చి నా గురించి నేను తర్వాత చెప్తా. సార్ పేరు వచ్చి శివబాబు గారు, ఈయన చార్టెడ్ అకౌంటెంట్ నర్సీపట్నం. ఈయన గత కొన్ని నెలల నుంచి సొసైటీకి ఏదో చేయాలి, ఏదో నేను కూడా సార్ క్లయింట్. నేను ఎప్పుడు కలిసినప్పుడు కూడా సారు గత కొన్ని నెలల నుంచి అన్నారు, సార్ మనం సొసైటీకి ఏదో చేయాలి, సొసైటీలో కొన్ని మార్పు తీసుకురావాలి, మనం ఏ విధంగా చేస్తాం, ముందుకు వెళ్తాము, ఏం చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి డిస్కషన్ అవుతుంది. ఈరోజు సడన్గా వచ్చింది కాదు ఈ థాట్. సో సార్ తెలిసిన క్లయింట్స్ ఇంకా చాలా పెద్ద పెద్ద చాలా మంది ఉన్నారు, సినీ ఫీల్డ్లో ఉన్నారు, ఈ ఆక్వా ఫీల్డ్లో ఉన్నారు, నెక్స్ట్ చాలా ఈ క్రషర్లని ఇంకోటని ఇంక్లూడింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి సార్ క్లయింట్స్కి. ఇలా ఈయన చాలామందితో డిస్కషన్ చేసిన తర్వాత ఒక డిసిషన్కి వచ్చారు. ఏంటంటే ప్రజెంట్ పిల్లలే కాదు పెద్దోళ్ళే కాదు అందరూ కూడా ఫోన్కి అడిక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి, రీల్స్ చూసుకోవడానికి, నెక్స్ట్ యూట్యూబ్లో షార్ట్ వీడియోలు చూడడానికి వీళ్ళు చాలామంది అడిక్ట్ అయ్యారు.
వీళ్ళందరూ కలిసి సారు అందరూ కలిసి డిసిషన్ ఏం తీసుకున్నారంటే ఇదే షార్ట్ వీడియోల్లో ఇదే టిక్టాక్లు ఇవన్నీ చేస్తారు కదా, దాని నుంచే వీళ్ళలోని టాలెంట్లు గుర్తించి మీలోని దాన్ని మనం ప్రమోట్ చేద్దాం. దానివల్ల ఏమవుద్దంటే వీళ్ళు చూడడం వల్ల ఓన్లీ వీళ్ళకి టైం వేస్ట్ అవుద్ది, డేటా వేస్ట్ అవుద్ది. కానీ వీళ్ళే అదే వీడియోని వీళ్ళు ప్రమోట్ చేస్తే వీళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, ప్లస్ వీళ్ళకి మంచి పేరు వస్తుంది మంచి వీడియోలు చేస్తే అని చెప్పి సార్ ఒక డిసిజన్ తీసుకున్నారు. మనం వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్దాం, వీళ్ళ చేత వీడియోలు చేపిద్దాం, వాళ్ళు చేసిన వీడియోలు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోనే పెట్టుకుంటారు, వేరే వాళ్ళకి పంపించు. సార్ దాంట్లో పెట్టరు, మీరే క్రియేట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ మీరే ఓనర్, దానికి మీరే పెట్టుకుంటారు. మీ దాంట్లో పెట్టుకున్న తర్వాత అది మాకు షేర్ చేయండి చాలు. దాన్ని మేము 10 మందికి షేర్ చేస్తాం. మళ్ళీ 10 మంది కాదు, ఇంకా ఎక్కువ. మీకు ఎప్పటి వరకు అయితే మీకు మనీ జనరేట్ అవ్వదో అంతవరకు మేమేం దాన్ని షేర్ చేస్తూ ఉంటాం, దాన్ని మేమే వ్యూస్ పెంచుతూ ఉంటాం. మీరు టెన్షన్ ఏం పడవసరంలా. నేను వీడియో చేస్తే ఎవరు చూస్తారులే, మహా అయితే 2 చూస్తారు, లేకపోతే నా ఫ్రెండ్స్ 10 మంది చూస్తారు అనే థాట్ వద్దు. మీకు వ్యూస్ పెరిగేలా చేసి బాధ్యత సార్దే. సార్ దగ్గర ఒక టీం ఉంది వేరేగా హైదరాబాద్లో. ఇది ఓన్లీ నర్సీపట్నం గురించే కాదు, ఆల్ ఓవర్ స్టేట్ చూడడానికి ప్లాన్ చేశారు. మీరు పంపించిన వీడియోస్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఇందులో మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరు వీడియోలు అయితే వాళ్ళకున్న ఆ టీంలో బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళందరికీ. ఈ వీడియో చాలా బాగున్నాయి, ఈ అమ్మాయి పంపించినవి చాలా బాగున్నాయి, లేకపోతే ఈ అబ్బాయి పంపించినవి చాలా బాగున్నాయి అని వాళ్ళు డిసైడ్ చేస్తారో సార్ కొత్త అవ్వచ్చు, పాత అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఇంకో 40,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. యూట్యూబ్ నుంచి కాకుండా ఎవరైతే బెస్ట్ వీడియోలు పెడతా ఉంటారో. ఇన్ ద సేమ్ టైం మీరు పెట్టి వీడియోలు కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా అయి ఉండాలి, లేకపోతే ఓ సింగింగ్ పరంగా అయి ఉండాలి, లేకపోతే ఓ డాన్సింగ్ పరంగా అయి ఉండాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ పెడతాను, లేకపోతే చిరంజీవిని పెడతాను, లేకపోతే ఇంకో హీరోయిన్ని పెడతాను, అటువంటి వీడియోస్ అయితే దయచేసి పోస్ట్ చేయొద్దు. ఒకవేళ ఇల్లీగల్గా అది కానీ అనాథరైజ్డ్ అంటే దాని పర్యవసానం కూడా మీకే. ఎందుకంటే డబ్బులు తీసుకునే వాళ్ళు మీరే. ఇష్టం వచ్చినట్టు వల్గర్గా ఏమన్నా పెట్టినా సరే దాని బాధ్యత వహించాల్సింది కూడా మీరే. మీరు వీడియోలు అంటే ఏదో పెట్టే అవసరంలా. మీరు మార్నింగ్ వచ్చి మన రవి సారో, లేకపోతే మన నోకరాజ్ మేషారో, లేకపోతే గోపాల్ మేషారో ఏదో మీకు పాఠం చెప్తూ ఉంటారు, ఆ ఫిజిక్సో, కెమిస్ట్రీయో, మ్యాథ్సో ఏదో. సేమ్ అదే సమ్మని లేకపోతే అదే రీజన్ని మీరు జస్ట్ ఇంటికి వెళ్ళి ఒక జస్ట్ సెల్ఫీ వీడియో తీసుకొని మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ మీరు వేరే వాళ్ళకి చెప్పినట్టు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, అదే వీడియో మాకు పెట్టండి. మీరు ఏదో చేసే అవసరం లేదు. ఇందులో మీ ఖాళీ టైం దొరికినప్పుడు మేము దాన్ని వ్యూస్ పెంచుదాం. మీరు మాకు షేర్ చేస్తే దాన్ని మేము అందరికీ షేర్ చేసుకుని దాన్ని వ్యూస్ పెంచుదాం. దాని వ్యూస్ పెంచడం వల్ల మీకు చెప్పాను కదా, మీ అవర్స్ పెరుగుతూ ఉంటాయి, మీ దాంట్లో డ్యూరేషన్ పెరుగుతుంది యూట్యూబ్లో. ఇందులో మీ నుంచి మాకు ఎటువంటిది ₹1 కూడా అవసరంలా. మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా, సార్కి ఎక్కడి నుంచి వస్తుందా అన్నది ఈయన బిజినెస్ చాలా ఎక్కువ. ఈయన కోరుకుంది ఏంటంటే నేను నెలకు ఒక 4 లక్షలు సంపాదిస్తున్నాను, లేదా 5 లక్షలు సంపాదిస్తున్నాను, అట్లీస్ట్ సొసైటీకి నా వల్ల కనీసం 50,000 1,00,000 నేను ఖర్చు పెడదామని చెప్పి ఈయన స్టార్ట్ అయ్యారు. చాలామంది నోకరాజ్ మేషర్ చెప్పారు, అన్నదానం చేయటమో, లేకపోతే బ్లడ్ డొనేషన్ చేయటమో, లేకపోతే ఇంకోటని. కానీ సార్కి కొత్త ఐడియా వచ్చిందనమాట, ఇవన్నీ అందరూ చేస్తున్నారు, ఇది ఎవరు చేయట్లేదండి. ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకుంటున్నారు, చూసుకుంటున్నారు ఖాళీ టైంలో, బస్సులో కూర్చున్నప్పుడు, లేకపోతే లేజర్ అవర్ దొరికినప్పుడు, లేకపోతే ఇంటి దగ్గర. ఆ చూసుకునేదే మీరు మీ వీడియో చూసుకొని పెట్టండి. ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్ ఉంటుంది. ఎవరో డ్యాన్స్ చేయొచ్చు, కెమెరా ఎదరబెట్టుకోండి, ఫోన్ పెట్టుకోండి, ఓ 4 స్టెప్లు వేయండి, ఆ వీడియోని షేర్ చేయండి. లేకపోతే ఎవరన్నా మొన్న కాలేజీకి వెళ్తే ఆ అమ్మాయి తెలుగు పద్యాలు చాలా బాగా పాడింది. ఆ అమ్మాయి పాడిన దానికి మేము దీంట్లో పెడితే యూట్యూబ్లో ఆల్రెడీ 100 పైన చూశారు. మా టీం కాకుండా 100 పైన చూశారు అప్పుడే, వితిన్ 1 డేలో. మా టీం అదే పని మీద ఉంటే అది చాలా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మీకు
ఈ అమౌంట్ జనరేట్ అయ్యే వరకు వ్యూస్ పెంచే బాధ్యత మాదే. మీరు ఏం వరి అవసరంలా. మీరు జస్ట్ వీడియో తీసుకోండి, దాన్ని మాకు షేర్ చేయండి అంతే. మీరు అప్లోడ్ చేసుకోండి, మాకు కూడా షేర్ చేయండి అంతే. మీ ఛానల్లో మీరే చేసుకోండి, అమౌంట్ మొత్తం మీరే తీసుకోండి. ఇందులో మీకు ఎటువంటి నెగిటివ్ థాట్ అవసరంలా. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడే చేయండి. చదువు మానేసి అయితే చెయ్యొద్దు. చదువే మెయిన్. చదవడం వల్లే ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడు. ఇక్కడ 1 లక్ష పోయినా పర్లేదు, నెలకి పిల్లలు బాగుపడాలి, పిల్లలు అభివృద్ధి చెందాలనే ఒక థాట్లో ఉన్నాడు. మీరు కూడా అంతే. చదువుని మాత్రం అస్సలు అశ్రద్ధ చేయొద్దు. చదువుతూనే మీరు ఫ్రీ టైంలో ఈ లీగల్గా పనులు, మంచి పనులు, సొసైటీకి ఉపయోగపడేలాంటివి. మీరు ఒక వీడియో ఒక సమ్ గురించి చెప్పారనుకోండి, అది మీకు రివిజన్ అయి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మీకన్నా జూనియర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఉన్నారనుకోండి, అది చూసారనుకోండి, వాళ్ళు చూడడం వల్ల ఒక సమ్ అర్థం అవుద్ది. ఎవరిదో డ్యాన్స్ చూస్తారు, డ్యాన్స్ చూడడం వల్ల ఆడికి ఉపయోగం ఏం లేదు. అదే మీ సమ్ చూస్తే ఆడికి కొంచెం ఐడియా వస్తుంది. నేను కూడా రీల్స్ చూస్తుంటా మధ్య మధ్యలో. నేను చాలా చూశాను సమ్ని ఎలా ఎంత ఈజీగా చేయాలని, సబ్స్ట్రాక్ట్ కానీ ప్లస్లు కానీ ఏదైనా. సో మీరు చెప్పేది కూడా ఎదుటికి బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల సొసైటీకి మీ వల్ల కూడా చాలా ఉపయోగం, మీకు తెలియకుండానే. మీరు ఒక పని మీకు మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు, అది కాకుండా మీ వల్ల సొసైటీకి చాలా యూజ్ అవుతుంది. అది మీ దగ్గర ఇంకా ఏమైనా మంచి సజెషన్స్ ఉంటాయి చెప్పండి, దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని దాన్ని కూడా కలుపుకొని మనం ముందుకెళ్దాం. సార్ వస్తారు, సార్ మీకు చెప్తారు, ఒకసారి సార్ చెప్పేది కూడా వినండి. నెగిటివ్ థాట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో తీసేయండి. ఎందుకంటే ఇందులో నెగిటివ్నెస్సే లేదు. మీ నుంచి ఒక్క పైసా కూడా అవసరంలా. మేము ఇచ్చేదాన్ని మీరు తీసుకొని చాలు. మీరు సొసైటీకి మీకు తోచినంత సాయం చేయండి. సాయం ఏ రూపంలో, డబ్బు రూపంలో అది కాదు. మీ జ్ఞానాన్ని నలుగురికి పంచండి చాలు. సరే సార్ మాట్లాడతారు. సార్ చెప్పండి. ఆ కుర్రోడు వస్తున్నాడు, ఆ కుర్రోడు వీడియో చేయడం హెడ్ మాస్టర్. మన సమాజంలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏంటి అంటే మనం టైం ఎక్కువ వేస్ట్ చేసేస్తున్నాం. మనం కాలేజ్కి వచ్చి నేను లాస్ట్లో అడుగుతాను ఎవరేమవుతాం అనుకుంటున్నారో అని అడుగుతాను. ఈలోపు ఆలోచించుకోండి అందరూ కూడా. ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి కారణం ఏంటంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన టీచర్స్ వచ్చి ఒక సబ్జెక్ట్ చెప్తారు, మనం వింటాం లేదా బుక్లన్నీ నోట్ చేసుకుంటాం. ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు అనుకుంటాం తప్ప మనం చెప్పగలిగేది పక్క వాళ్ళకి ఉపయోగపడేదే. టీచర్స్కి శాలరీ ఎందుకు పే చేస్తారు అంటే వాళ్ళు స్టూడెంట్స్కి చదువు చెప్తారు, అంటే మీకు ఉపయోగపడతారు కాబట్టి శాలరీ ఇస్తారు. రేపు పొద్దున్న మీరు వేరొకరికి ఉపయోగపడాలి అంటే ఉపయోగపడితేనే డబ్బులు వస్తాయి. మీరు ఉపయోగపడలేదు అనుకోండి, డబ్బులు ఎందుకు ఇస్తారు? అన్ఎంప్లాయ్మెంటే ఉంటుంది. మీరు ఏ పనికి సమాజానికి ఉపయోగపడట్లేదు కాబట్టి డబ్బులు ఎవరు ఇవ్వరు, అందువల్లే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే చదువుతూనే డబ్బులు సంపాదించాలి. మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శాలరీస్ ఇచ్చేది మనకు చదువు చెప్తున్నారని ఇస్తున్నారు. మనకంటే ముందు చదువుకున్నారు వీళ్ళు కానీ నేను కానీ ముందు చదువుకున్నాం కాబట్టి అన్నీ ముందు తెలుసుకున్నాం కాబట్టి మేము మీకు ఉపయోగపడుతున్నాం. మీరు ఇప్పుడే చదువుతూనే మీకంటే చిన్నవాళ్ళకి ఉపయోగపడ్డారనుకోండి, మీరు డిగ్రీ చదువుతున్నారనుకుంటాం కదా, ఇంటర్కి కానీ 10th కానీ 5th క్లాస్కి కానీ ఆఖరికి ఎల్కేజీ పిల్లోడికి ఉపయోగపడినా సరే మీరు ఏదో రకంగా సమాజానికి ఉపయోగపడుతున్నారు అంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఏ పని కూడా ఊరకనే పోదు. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒకరికి ఉపయోగపడినప్పుడు మనకు రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవాలి అనే దాని మీద ఒక ఆలోచన వచ్చి ఈ టాలెంట్ హంట్ అనేది పెట్టడం జరిగింది. మనకి యూట్యూబ్ అనేది అన్లిమిటెడ్ రిసోర్స్. యూట్యూబ్ ఏదైతే ఉందో అన్లిమిటెడ్ రిసోర్స్. గవర్నమెంట్ ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ తీసింది, 80 మార్క్స్ కట్ ఆఫ్ అని అన్నారు. 80 మార్క్స్ వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళకి వెళ్ళి టీచర్ జాబ్ చెప్తే ఉదయం వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూర్చొని అన్నీ చెప్తే గవర్నమెంట్ ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేది 30,000 to 40,000 హైయెస్ట్. అంతే కదా సార్ ఉంటుంది, 30,000 to 40,000 ఉంటుంది. అదే మీరు డిగ్రీ చదువుతున్నారు కదా,
పిల్లలకి ఇంటర్ చదివి పిల్లలకి ఇంటర్ ఆల్రెడీ బాగా చదువుంటారు, డిగ్రీకి వచ్చిన తర్వాత కొంచెం చదువు మీద ధ్యాస తగ్గుతుంది అంతే తప్ప ఇంటర్లో అందరూ బాగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. ఆ వచ్చేది ఏదో మీకు చదువుకున్నది ఏదో ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి, ఫస్ట్ క్లాస్ పిల్లలకైనా పర్లేదు, వాళ్ళకి ఉపయోగపడే విధంగా మీరు అద్భుతంగా చెప్పి మీకు వచ్చిందే చెప్పండి. అది వీడియో రూపంలో రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో మీరే పెట్టుకోవడం వల్ల మాకు ఇక్కడ పని ఏంటంటే, నా దగ్గర చుట్టూ నాకు కొంత స్టాఫ్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే నేను పంపించిన లింక్స్ అంతా చూడడమే వాళ్ళ పని. అందులో బెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. మంత్లీ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకరని కాదు, ఎక్కువ ఒక 5గురు సెలెక్ట్ అయ్యారనుకోండి, 5గురికి నేను వస్తాను, వచ్చి 10,000 రూపాయలు ఇస్తాను. ఇది ఎవ్రీ మంత్ ఉంటుంది. అలాగని చెప్పి ఒక కాలేజ్కి ఎవ్రీ మంత్ ఉంటుందని కాదు, నేను అన్ని కాలేజీలకి తిరుగుతాను, స్టేట్ మొత్తం తిరుగుతాను కాబట్టి ఎక్కడ బెస్ట్ ఉంటారో అక్కడికి వెళ్తాను. నేను వెళ్ళి 10,000 రూపాయలు ఇచ్చానంటే 10,000 రూపాయలే కదా అయిపోయింది అనుకోవడానికి లేదు. ఏం అవుదాం అనుకుంటున్నారు ఏంటి అని అడుగుతాను. టీచర్ అవుదాం అనుకుంటే టీచర్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్ దారులన్నీ చూపిస్తాను. ఫైనాన్షియల్గా ఒకటే దారి కాదు. అక్కడ ఏంటంటే టీచర్ అవ్వాలి అనుకుంటే ఫైనాన్షియల్గా వీక్ ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి అవకాశాలు చూపించాలి. ఒక పక్క చదువుతూనే డబ్బులు రావాలి. చదువుతూనే డబ్బులు రావడానికి యూట్యూబ్ నుంచి ఆల్రెడీ మానిటైజేషన్ 4,000 అవర్స్ అయిపోతే మానిటైజేషన్ జరిగిపోద్ది. $100 వస్తాయి. $100 ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ ఒక 10,000 రూపీస్ ఉంటుంది అన్నమాట. అయితే మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో కంటిన్యూస్గా చెప్తారో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్ ఈరోజు మ్యాథ్స్ సార్ ఎవరు ఉన్నారు, జువాలజీ సార్ ఉన్నారనుకోండి. జువాలజీ సార్ ఒకటి ఏదో చెప్పారు, ఆ జువాలజీ గురించి నాకు తెలియదు, ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ ఏం చెప్పారు అదే మీరు చెప్పండి. సార్ మీకంటే పెద్దవాళ్ళు, మీకు ఉపయోగపడుతున్నారు, మీరు ఇంటర్ పిల్లలకు ఉపయోగపడండి. అదే బోర్డు మీద 300-400 బోర్డు కొనేసుకోండి, ఒక ట్రైపాడ్ ఉంటుంది, 300 ఎంత ఉంటుంది, దాని మీద ఫోన్ పెట్టేసి అద్భుతంగా చెప్పండి. చెప్తే ఏం జరుగుతుంది అంటే మీ అంతటి మీకే తెలియని స్కిల్ ఒక డెవలప్ అయిపోద్ది. ఆ ప్రజెంటేషన్ స్కిల్ ఎప్పుడైతే వచ్చిందో పక్కోడికి ఉపయోగపడ్డారు అంటే మా దృష్టిలో పడతారు. మా దృష్టిలో పడితే ఇంకా ఆటోమేటిక్గా నేను వచ్చి ఒక 10,000 రూపాయలు ఇచ్చానంటే నేను ఒక్కరి నుంచి 10,000 ఇచ్చి వెళ్ళిపోను. అక్కడ సమాజం మొత్తం చూసే విధంగా ప్రమోట్ చేస్తాను. అక్కడ ఒక డాక్టర్ని తీసుకొచ్చి పెడతాను, లేదంటే ఎవరైతే సమాజంలో రెప్యూటెడ్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టి అందరి ముందు డబ్బులు ఇస్తాను. ఏరియాలో మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అక్కడి నుంచి 50 కిలోమీటర్స్ రేడియస్లో ప్రతి ఒక్కరు ఫోన్లోనూ ఉంటుంది. ఆ విధంగా నా దగ్గర సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫోన్ ఓపెన్ చేస్తారంటే డైరెక్ట్గా మీరే వెళ్తారు అక్కడికి, వాళ్ళందరికీ ఐడెంటిఫై అయిపోతారు. దాంతోపాటు పక్క స్టేటు దేశం మొత్తం చూస్తుంది యూట్యూబ్లో. ఇన్స్టెంట్గా జరిగేది ఏంటంటే ప్రమోషన్ జరుగుతుంది. మీరు చదువుతూనే ఏదైనా కోచింగ్ సెంటర్ ఏదైనా పెట్టుకుందాం అనుకున్నారు అనుకోండి, ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న కోచింగ్ సెంటర్ పెట్టుకుందాం అనుకుంటే ఆ కోచింగ్ సెంటర్ నేనే పెట్టించేస్తాను. మీరు ఓన్లీ చెప్తే చాలు. ఈ డబ్బులు పెట్టడానికి అన్నీ నా దగ్గర ఆల్రెడీ బిజినెస్ పర్సన్స్ ఉంటారు కాబట్టి డబ్బులు పెట్టమంటాను. మీ షేర్ మీది, వాళ్ళ షేర్ వాళ్ళది. నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో నాకు ఎటువంటి సంబంధం ఉంటుంది. దీనిలో ఎవరో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు. ఇది బిజినెస్ ఓరియంటెడ్గా చేస్తున్నారని అనుకోవడానికి లేదు. ఎవరు వాళ్ళు డబ్బులు పెడతారు, మీ టాలెంట్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకో, మీకు డబ్బులు వస్తాయి. దానివల్ల ఒక పక్క చదువుతూనే చేసుకోవచ్చు. అది ఇంకోటి ఏదైనా జాబ్కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, డిగ్రీ అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్ కాకుండా జాబ్కి వెళ్దాం అనుకుంటే నాకు అన్ని రకాల డిపార్ట్మెంట్స్తో కొన్ని పరిచయాలు ఉంటాయి. కాలేజీలో టీచర్గా చెప్తామన్నా, లేదంటే కార్పొరేట్ స్కూల్లో టీచర్గా చెప్తామన్నా సరే నేను మాట్లాడతాను. నేను మాట్లాడానని చెప్పి జాబ్ ఇచ్చారు అక్కడ. మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ ఇక్కడ యూట్యూబ్లో. మీరు ప్రూవ్డ్ అయితేనే కదా నేను వచ్చి 10,000 ఇస్తాను, మిమ్మల్ని ప్రమోట్ చేస్తాను. నేను ఒక మాట చెప్తాను అంతే. ఆల్రెడీ ప్రూవ్డ్ మంచి స్టూడెంట్ అని మంచి బాగా చెప్తారని అంటే ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకుంటారు, మీకు బెస్ట్ శాలరీ ఇస్తారు. బిజినెస్ కావాలంటే బిజినెస్ చేసుకోవచ్చు, జాబ్ కావాలంటే జాబ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఇచ్చే శాలరీ ఈ రోజుల్లో 30,000 అనేది చాలా తక్కువ. 30,000-40,000 వచ్చేది అనేది. మనకి ఖర్చులు 10 రకాలుగా ఉంటాయి, ఆదాయం ఒక రకంగానే ఉంటుంది. మన ఆదాయం 10 రకాలుగా పెట్టుకోవాలి, ఖర్చులు 10 రకంగా పెట్టుకోవాలి. ఒక రకంగా ఆదాయం వచ్చి 10 రకాలుగా ఖర్చు పెడతానంటే డబ్బులు సరిపోవు. టీచర్లు కానీ డబ్బులు ఏదైతే ఒక 50,000 1,00,000 వచ్చిందో జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఇంటి అద్దె ఎంత కట్టాలి, లేదంటే పిల్లలకి ఎంత కట్టాలి, ప్రతిదీ లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలతో ఖర్చు పెడతారు. ఆ లెక్క లేకుండా డబ్బులు అన్ని దారుల్లోనే మనకు వచ్చాయి, చదువుతూనే వచ్చాయి అనుకుంటే డబ్బులు కష్టం ఉండదు. అన్ఎంప్లాయ్మెంట్ అనే పనే ఉండదు ఇంకా. సో మీరు ఏదైతే ఉందో మీరు అద్భుతాలు సృష్టించేవద్దు. సార్ ఏదైతే చెప్పారో అదే రికార్డ్ చేసి బయట చెప్పండి. చెప్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు మంచి మార్కులు వస్తాయి. మీకు ఆల్రెడీ ప్రూవ్ టాలెంట్ ఉంటుంది, అక్కడ సొసైటీలో ప్రూవ్ చేసుకుంటారు, మంచి మార్కులు వస్తాయి, కాలేజీ పేరు వస్తుంది. నేను వచ్చి 10,000 ఇచ్చానంటే మీ లైఫ్ సెట్ అయిపోయినట్టు, అది గుర్తుపెట్టుకోండి. 10,000 అన్నది ఇక్కడ నేను ఇచ్చేది ఏంటంటే మనీకి అందరూ కూడా ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటుంది వస్తువుల కన్నా. అందుకని 10,000 రూపాయలు ఇవ్వడం. ఈ 10,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడైనా డొనేషన్లు కానీ ట్రస్టుల నుంచి కానీ తీసుకొని పంచుతారా అనుకోవడానికి లేదు. అక్కడ నాకు ఒక పాంప్లెట్ ఉంటుంది, నోటీస్ బోర్డులో పెడతాను. దానిలో డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అలాగని చెప్పి నీట్గా రాసి ఇచ్చేస్తాను. అక్కడ ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది ఏముండదు. మీ నుంచి కూడా ₹1 కానీ ఎక్కడ ఏ చిన్న ఉపయోగం కూడా నేను పొందేది అయితే ఏముండదు. మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి మెయిల్ ఐడి ఉంటుంది. మెయిల్ ఐడితో యూట్యూబ్లో లాగిన్ అయిపోతారు. మీరు అద్భుతంగా ప్రజెంట్ చేసి షార్ట్స్ రూపంలో పెట్టండి. 1 మినిట్ అయితే
కొంచెం లెంతీ వీడియో అయితే వీడియో 5 నిమిషాలు 10 నిమిషాలు దాటిలాగా పెట్టుకుని లోపున్నది ఆ షార్ట్ టైంలో ప్రజెంట్ చేసేయండి. మీకు స్టడీ పరంగా అవ్వచ్చు, లేదంటే సినిమాలు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే పాటలు కొంతమందికి ఇష్టం ఉంటుంది, డ్యాన్సులు ఉంటుంది, మీకు ఏదైనా పర్లేదు, ఏది నచ్చితే అది చేయండి. వీడియో ఫార్మాట్లో ఉండాలి, అది సమాజానికి ఉపయోగపడే పని ఉండాలి. సమాజం ఎక్కడ తిట్టుకునే పనులు, లేదంటే ఇల్లీగల్గా ఎవరినైనా రెచ్చగొట్టేలాగా మీ టాలెంట్ ఏదైతే ఉందో అదొక్కటి బయట పెట్టండి చాలు. ఇలా చేసుకుంటూ వెళ్తే సమాజంలో మార్పు వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ జాబ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే యూట్యూబ్ నుంచి నేను ఆల్రెడీ ఇన్కమ్ జనరేట్ చేసి పెట్టేస్తాను కాబట్టి మీరు ఏదైతే వ్యూస్ కంటిన్యూస్గా కంటెంట్ సమాజానికి ఉపయోగపడి పెడతారో ఆటోమేటిక్గా మోనిటైజేషన్ అయిపోతుంది. జీవితాంతం యూట్యూబ్ డబ్బులు ఇస్తాడు మీకు. మీరు చెప్పుకుంటూ వెళ్ళడమే. స్టూడెంట్స్ ఉన్నారా, ఇంటర్ చదివి పిల్లలు ఉన్నారా, 10th చదివి పిల్లలు ఉన్నారా, చూస్తారా లేదా అని అనుకోకండి. మేము ఉన్నది అందుకే 20 మందిని మెయింటైన్ చేస్తున్నాను, ఓన్లీ చూడడం గురించే. వాళ్ళందరికీ శాలరీస్ ఇచ్చే మెయింటైన్ చేస్తున్నాను. మీరు పెట్టిన వీడియోకి 20 మంది చూసేవాళ్ళు ఇన్స్టెంట్గా ఉంటారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు చూసేదంతా బోనస్ అన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మీకు? బాగుందా ఇది? మీరు ఏదైతే చదువుకుంటారో అదే చెప్పండి, కొత్తగా ఏమొద్దు. మీరు ఇక్కడికి వచ్చారు అంటే చదువుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఏం చదువుకుందాం, ఏమవుదాం అనే బుర్రలో ఆలోచన ఉండే కదా వస్తాం. ఆ ఏమవుదాం అనుకుంటున్నారో అదే చెప్పండి వీడియో ఫార్మాట్లో. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఎవరికైనా సినిమా డైరెక్టర్ అయిపోదాం అనుకున్నా, ఫిల్మ్ యాక్టర్ అయిపోదాం అనుకున్నా తప్పులేదు, అయిపోండి. ఎందుకంటే నాకు అక్కడ కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి మీ టాలెంట్ ప్రజెంట్ చేసుకోండి. నేనే దగ్గరుండి పంపించేస్తాను. మళ్ళీ అక్కడ పంపించేస్తాను, అక్కడ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తానని అనుకోకండి. ఎక్కడ డబ్బులు అనే టాపిక్ ఉండదు మీ దగ్గర నుంచి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మీకు? ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా అడగండి. అమ్మా, మీరు మగమాటము సిగ్గుపడడం వల్ల ఇది ఉండదు. సమాజంలో బతకాలి అంటే ఉద్యోగమో లేకపోతే నాన్నాస్తో లేకపోతే భర్తకు మనలా ఉందో కాదు, ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలి మనిషికి. అదేవిధంగా టాలెంట్ ఉంటే, ఎడ్యుకేషన్తో పాటు టాలెంట్ ఉంటే సూపర్. ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే ఉన్నది మాత్రం నువ్వు పూర్తి సక్సెస్ అని కాదు. ఎడ్యుకేషన్ ప్లస్ టాలెంట్ లేదా స్కిల్. కాబట్టి ఇప్పుడు చెప్పేది అర్థమైందా? సార్ చెప్పింది అర్థమైందా? ఇప్పుడు దీన్ని పెట్టి మీ వైపు నుంచి ఏమైనా సరే డౌట్లు ఉంటే, సార్ ఎలా చేయాలి, లేకపోతే ఏంటి టైప్ చేయాలి, ఏం చేయకూడదు, లేకపోతే చేసిన తర్వాత ఎవరికి పంపించాలి, దేనికి పంపించాలి, దానితో చెప్పండి. మీకు ఇంకే డౌట్, మీకు ఉపయోగం ఏంటి, ఎలాంటి నేను అడుగుతారు కదా, అడగండి, మైక్ ఇస్తాను అంటే తెచ్చండి ఎవరైనా అబ్బాయిలు. ఇలాంటి అవకాశాలు చాలా దగ్గర ఎవరు ఇక్కడ అవకాశం సరే ఉపయోగించుకోవట్లేదు. మీరు సిగ్గుపడకండి, ఎవరికి ఏం అడగాలనిపిస్తే అది అడగండి. ఏమైనా బెటర్ సజెషన్స్ ఉంటే చెప్పండి, అందరూ మనోళ్ళే, వేరే దగ్గర చెప్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఆలోచనలు ఉంటుంది. అందరూ తెలివైన వాళ్ళే, ఎవరు అమ్మాయికి అయ్యి ఉండరు. మొన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సీపట్నంలో మాట్లాడినప్పుడు అక్కడ చాలామంది పైకి మాట్లాడారు. వాళ్ళ ఇష్టం. ఒక అమ్మాయి అయితే ఎడిటింగ్ చేస్తుందంట. నేనే ఆశ్చర్యపోయాను. డిగ్రీ అమ్మాయి ఎడిటింగ్ చేస్తుంది, ఆ అమ్మాయి క్లయింట్స్ ఉన్నారంట. నేనే షాక్ అయ్యాను నిజంగా. ఆ రోజు చదువుతూనే బిజినెస్ చేసేస్తున్నారు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదంట, ఆఫీస్ లేదు, ఏం లేదు, ఇంట్లోనే. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తారంట క్లయింట్లు, వాళ్ళు వీడియోస్ పంపిస్తారు, ఈ అమ్మాయి ఎడిట్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించేస్తుంది. ఇంటి దగ్గర నుంచే మనీ ఎర్న్ చేస్తున్నా అమ్మాయి. నెక్స్ట్ మీకు వేరే ఆయన డ్యాన్స్ వేస్తారంట. టీకి వెళ్ళి డ్యాన్స్ చేసి వచ్చాడంట ఆయన, ఆ కుర్రోడు. పద్యాలు, తెలుగు పద్యాలు. నెక్స్ట్ ఒక అమ్మాయి తెలుగు పద్యాలు పాడింది, ఎక్సలెంట్ అనమాట. మంచి ఫ్యూచర్ ఉంది ఆ అమ్మాయికి. ఒక అమ్మాయి గోరింటాకుని ఏమంటారు, మెహందీ పెడతంట. ఇన్ ద సేమ్ టైం ఈ ఫంక్షన్స్ అవుతాయి కదా, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, వాళ్ళందరికి వెళ్ళి మేకప్ వేయడం, మెహందీ పెట్టడం. ఒక పర్సన్కి 20,000 తీసుకుంటుందంట ఆమె. ఒక ఫంక్షన్కి వెళ్తే 20,000 తీసుకుంటుందంట. ఆమె డిగ్రీ అవుతుంది. నేను నువ్వు చదువు అన్నీ ఎలా చదువుతున్నాయి అమ్మా అని అడిగా. ఫంక్షన్లు ఎప్పుడో ఉంటాయండి, నెలకు ఒకటో రెండో చదువుతుంది, పెద్ద విషయం కాదు కదా. కాకపోతే నెలకు నాకు 20,000 ఇన్కమ్ వచ్చేది. దానివల్ల నేను ఫీజులు కట్టడానికి మా నాన్నగారు నాన్న అడగను, నా సొంత డబ్బులతోనే కడతాను అని ఆ అమ్మాయి చెప్పిన తర్వాత సార్ని అడిగి, నీ అమ్మాయి ఎలా చదువుతుందండి అని. ఆ అమ్మాయి సూపర్ అండి అన్నారు సార్. అంటే చూడండి, ఓ పక్కన చదువుతూనే చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ఈ వయసులోనే మనీ ఎర్న్ చేస్తున్నాడు. మీరెందుకు చేయలేదు? మీ క్లాస్మేటే, మీ ఏజే, మీ చదువే. మీరు ఇంకా బెటర్ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు, వాళ్ళు డిగ్రీ కాలేజ్ చదువుతున్నారు. సో సార్ ఒకసారి మిమ్మల్ని జస్ట్ నలుగురిలో మీరు ఏం చెప్తారు, మీలో ఎంత టాలెంట్ ఉందని మీ పక్కలు తెలియడం కోసమే
మీరు ఎలాగో వీడియోలు చేసి పెడితే మాకు తెలుస్తుంది మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్. సో నలుగురిలో మాట్లాడే ధైర్యం కూడా మీలో ఉండాలి, సిగ్గుపడిపోకూడదు. ఎక్కడో 4 గోడల మధ్య నుంచి చాలామంది మాట్లాడతారు, చాలా చేస్తారు. సో 10 మంది మధ్యలో కూడా మాట్లాడి మీరు మాట్లాడేదాని వల్ల ఇంకొకటి ఇన్స్పైర్ అవ్వాలి. మీలో ఏం టాలెంట్ ఉంది, మీకు ఏం అవుదాం అనుకుంటున్నారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, జస్ట్ మీ ఫ్రెండ్స్కి మాకు షేర్ చేయండి అంతే. అది కూడా ఫ్రీగా షేర్ చేయాల్సిన అవసరంలా. మీరు మీ టాలెంట్ని నలుగురిలో షేర్ చేసినందుకు కూడా మీకు మనీ ఇస్తారు స్పాట్లో. ఇప్పుడే దీనికి రీజన్ ఏంటో తెలుసా? మీరు ఈ రోజు నుంచే కష్టపడుతున్నట్టు, ఈ రోజు నుంచే మీకు మనీ అర్థం చేసినట్టు. మీరు లెగిసి మీ టాలెంట్ గురించో లేకపోతే మీ ఏమవుదాం అనుకుంటున్నారో ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పినందుకు, చెప్పింది కూడా ఫ్రీగా ఉండకూడదు వాళ్ళకి. ఇది చెప్పినందుకు కూడా నేను డబ్బు సంపాదించానన్న ఫీలింగ్ మీలో తీసుకురావడానికి దీనికి కూడా సార్ అమౌంట్ ఇస్తున్నారు మీకు. చూడండి, మంచి అవకాశం. మీరు ఫ్రీగా మధ్యాహ్నం సినిమా టికెట్ లేకపోతే బిర్యానీ ఏదో వచ్చేది, ఏదో ఒకటి చెప్పకండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఏదన్నా నలుగురికి ఉపయోగపడాలి, దానివల్ల పక్కోడు కనిపించాలి ఈ జెన్యున్గా చేస్తున్నాడని. ప్రెసెంట్ జనరేషన్లో ఎలాంటి ఆపర్చునిటీస్ అవకాశాలు కూడా 99% ఎక్కడా లేదు. ఇచ్చినటువంటి దాన్ని మీరు మగమాటంలో సిగ్గుతో లేకపోతే అపోహలతో సరైన విధంగా, ఎందుకంటే సరైన టైంలో చేయడం. ఇప్పుడు సార్ చెప్పారు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలు ఎంఎస్సీ బీఈడీ చేసి 40-50 సంవత్సరాలు చేసే వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు చదువుతూ అంటే అది ఎంత ప్రోగ్రెస్ మీరు ఆలోచించుకోండి. మళ్ళీ ఈ ప్రోగ్రెస్ ఒక్కరితో ఆగిపోదు, 10 మందికి ఉపయోగపడుతుంది, మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక్కడికి రండి అమ్మా, ఇక్కడికి కొంచెం చెప్పండి. ఇక్కడ మీ సార్స్కి శాలరీ ఎంత అనేది నాకు తెలియదు. మీ సార్స్ మీద ఎక్కువ డబ్బులు సంపాదించాలి మీరు అందరూ కూడా. హైయెస్ట్ శాలరీ ఎంత అయితే ఉందో అంత మీద ఎక్కువ సంపాదించాలి మీరు చదువుతూనే. సార్ అన్నారు, శ్రీను సార్ అన్నారు, అందరూ ఇప్పుడు చెప్పారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ చెప్పారు, వాళ్ళు ఈ స్టేట్ అంటే ఒక అమ్మాయి గురించి చెప్పారు, ఇలా ఎడిట్ చేస్తుంది, ఇంకొక అమ్మాయి బిజినెస్ చేస్తుంది, నెక్స్ట్ మెహందీ గురించి ఇలా సంథింగ్ చెప్పారు సార్. వాళ్ళు చేయడానికి మనం చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పగలరు ఎవరైనా? సపోర్ట్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పని చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ, మన పేరెంట్స్కి మనం చెప్పుకోగలం, ఇలా చేస్తాము, ఇలా ఫ్యూచర్లో డెవలప్ అవుతామని మనం చెప్పగలం. సొసైటీ ఏంటంటే మన పేరెంట్స్ ఒప్పుకున్న సొసైటీ ఏమంటుంది, మన అంతవరకు వద్దు, మన ఇంటి పక్క వాళ్ళే. ఆ అమ్మాయి చూడండి అందరూ వెళ్తున్నారు, ఈ అమ్మాయి కూడా చూడండి ఎలా వెళ్తుందో, నైట్ టైం ఇంట్లో బాధ్యత లేకపోతే ఇలా తిరుగుతారు అమ్మాయిలు అంటారు. మన పేరెంట్స్ మనల్ని ఒప్పుకుంటారు, అవునా కాదా? పక్కింటి వాళ్ళు ఏమంటారు, తిరుగుతుంది. మన సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎదుగుతుంటే వాళ్ళు ఏడుస్తారు, మళ్ళీ ఎదగడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మన గురించి బ్యాడ్గా వెనకాల చెప్పడం, మన గురించి నెగిటివ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీది ఇది. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక బిజినెస్ పెడదాం లేదా ఇంకొకటి స్టార్ట్ చేద్దాం అనబోడికి ఏంటంటే ఇంట్లో ఆ అమ్మాయి చూడండి ఫోన్లో కనిపిస్తుంది అంటే ఎంత. ఇప్పుడు ఏంటంటే కొంచెం మంది ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, నెక్స్ట్ వల్గర్ వీడియోస్ చేస్తున్నారు, దానివల్ల మన పేరెంట్స్ కూడా ఫుల్గా నెగిటివ్ అయిపోయింది. ఫోన్లో కనిపిస్తే చాలు అమ్మాయి క్యారెక్టర్ వాడన్నట్టు చెప్తున్నారు, అవునా కదా? జస్ట్ మనం సొసైటీకి ఉపయోగపడే వీడియో చేసినా లేదా సర్వీస్ చేసినా కూడా అలాగే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అందువరకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకోవచ్చు, నేను డిగ్రీ చేస్తూనే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఐడియా తీసుకున్నాను, ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటంటే ఫస్ట్ మా ఇంట్లో చెప్పాను. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నీకు అవసరమా, ఒక అమ్మాయి నీకు అవసరమా, అదే ఇచ్చారు రిప్లై. ఫస్ట్ రిప్లై ఇచ్చినట్లే నేను అనుకున్నా, మా డాడీని మా మమ్మీని కూడా రిక్వెస్ట్ చేశాను, నేను ఇలా ఫ్యూచర్లో డెవలప్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నేను ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా బ్రతకాలి అనుకుంటున్నానంటే మా అమ్మగారు ఒప్పుకున్నారు. మా డాడీ నువ్వు ఇక్కడ బిజినెస్ చేస్తున్నావు, చూసేవాళ్ళు నలుగురు ఏమనుకుంటారు. ఏంటంటే మన పేరెంట్స్ అందరూ 90s కదా, ఫాదర్స్ ఏంటంటే ఒకటే ఆలోచనలో ఉండిపోయారు, అమ్మాయి తెస్తే నేను తినాలా, అవునా కదా? అమ్మాయి సంపదని మేము తినాలా అని. ఫస్ట్ వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి, అప్పుడు మనం డెవలప్ అవుతాం, అవునా? మా ఫాదర్ కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత నేను ఆన్లైన్ క్లాస్ తీసుకొని నేను ట్రైనింగ్ అనేది తీసుకున్నాను, మష్రూమ్ కల్చర్స్. ఓకే ఓకే అమ్మా చెప్పండి.
మష్రూమ్ కల్చర్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ నుంచే నెగిటివ్ ఏంటంటే నువ్వు చేస్తావే, ఏమొస్తావు, నువ్వు చేయలేవు, పోతుంది ఎందుకు, డబ్బులు వేస్ట్. యాక్చువల్గా ఏంటంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా నా పాకెట్ మనీ దాచుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. మష్రూమ్ కల్చర్ అనేది చేయడం వల్ల మన ఫ్రెండ్స్ కాకపోవచ్చు, కొంచెం మంది నెగిటివ్ ఫ్రెండ్స్ ఉంటారు. అనదర్ సొసైటీ. నెక్స్ట్ వాళ్ళు ఒక్క నిమిషం, నీకు మష్రూమ్ బిజినెస్ చేద్దాం అనుకుంది కదా, అది ఏ విధంగా నువ్వు ప్రజెంటేషన్ చేస్తావు అనేది యూట్యూబ్ ఫార్మాట్లో. యూట్యూబ్ ఛానల్ అంటే మెయిల్ ఐడి ఉంటుంది కదా, మెయిల్ ఐడితో యూట్యూబ్ లాగిన్ అవుతాం. అక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, దానిలో నువ్వు అద్భుతంగా నీకు మష్రూమ్స్ గురించి ఏం తెలుసు అనేది సొసైటీకి ఉపయోగపడే విధంగా నువ్వు చేస్తూ వెళ్ళిపోవు. అది వాచ్ టైం పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా రెవెన్యూ వస్తుంది. మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం కాబట్టి నిజంగా మష్రూమ్ బిజినెస్ ఏదైతే ఉందో చేద్దాం. చదివేసిన తర్వాత అదే చేద్దాం అనుకుంటే బిజినెస్ మేము పెట్టించేస్తాం. సరేనా? ఓకే. ఇది నా పని. ఈ 100 రూపీస్ ఇవ్వడం అనేది మీలో ఏదైతే స్కిల్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయడం గురించి ఇచ్చే పని. ఇది అందరికీ ఇస్తాను. నా పని ఇదే. ఇంకా రెవెన్యూ తీసుకోవాలమ్మా అందరూ, మరి మిగతా వాళ్ళు తీసుకోవాలి. అది తీసుకోవాలి. ఇది ఓకే. మైక్ ఇచ్చే వేరొకరికి వేరొక బాగా పాడు. అంబరాల వీధిలో చిన్ని చందమామరా, అందున ఒదిగుందిరా చెవుల పిల్లిలా, నీడ నీలి దీవిలో నీటి మీద వేసరా, ఆ వెన్నెల కాంతిలో పూర్ణముందిరా, అమాయత వెలుకే తపులా పెడిగా కట్టుందిరా, తాపిగా ఎదుకుంటూ నీళ్ళలో ఏములదకుందిరా, తరలాంటి అకరం తల మీదానికి వేసిందిరా, లెక్కనే పెట్టదని ఒక్కనే అందులో ఉన్నాయిరా, బుచైరా తల చెబుతా కన్నా వినుపోరా నువ్వే వచ్చు లాలిజో లాలిజో నాన్న సరదాగాడు మురిపింగాడు, ఎదుగింకా ఎదుగు ఎదుగు ఎదురు నీకు ఎదులే అట్టు నీకు రాదులే, ఆ వెన్నెల కాంతిలో పూర్వముందిరా, ఈడ నీముందిరా, తరలంటి అకరం తల మీదానికి వేసిందిరా, లెక్కన పెట్టదని ఒక్కనే అందులో ఉన్నాయిరా, బుచైరారా కథ చెబుతా కన్నా వినుపోరా నువ్వే వచ్చు లాలిజో లాలిజో నాన్న సరదాగాడు, ఎదుగింగా ఎదుగు ఎదుగు. ఓకే, చాలా బాగా పాడావమ్మా. నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటున్నావు? నెక్స్ట్ సింగింగ్. మరి బాగా పాడుతున్నావు. సింగింగ్ అనేది నార్మల్ పాట. నువ్వు ఏదైతే పాటలు పాడుతున్నావో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కంటిన్యూస్గా నువ్వు పాడుతుండు. ఎవరు చూస్తారో చేస్తారో అని అనుకోకండి, కంటిన్యూస్గా పాడుతుండు. చాలా బాగా పాడుతున్నావు. ఒకవేళ ఓకే బిజినెస్ ఏమైనా చేద్దాం అనుకుంటే సింగింగ్ స్కూల్ పెట్టించేద్దాం. ఒకటి సింగింగ్ స్కూల్ పక్కలకి చిన్నపిల్లలకు ఉపయోగపడుతుంది కదా. సరేనా? కాస్ట్ సేవ్ అవుదాం అనుకుంటే దాని ఓరియంటెడ్గా ఏదైతే ఉందో నువ్వు నీకు ఏదైతే ఎగ్జామ్స్ పెడతారో అది చెప్పు. దానివల్ల ఒక స్కిల్ వస్తుంది, తర్వాత నీకు ప్రాక్టీస్ అవుతుంది. సరేనా? నెక్స్ట్ మైక్ ఇది తీసుకోవాలి, ఏదో తీసుకోరు. నా పని చెప్పాను కదా, 100 రూపీస్ అనేది చదువుతూనే సంపాదించాలి. గుడ్ మార్నింగ్ సార్. నేనైతే అంటే కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోలో. ఓకే ఓకే. దేని మీద? మైక్ పట్టుకో. ఇద్దరూ కలిసి చేద్దాం అనుకుంటున్నారా? ఎవరి ఆలోచన వాళ్ళకుందా? కాదు, ఇప్పుడు డిగ్రీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దామని జాయిన్ అయ్యారు ఇక్కడ? షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నారా? మీరు షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అద్భుతంగా తీసి మీ యూట్యూబ్ ఛానల్లో మీరే పెట్టుకొని ఫిల్మ్ నాకు పంపించండి. మీకు అవకాశాలు కావాలనుకుంటే నా దగ్గర ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా సినిమాలు తీస్తూనే ఉంటారు. అక్కడే పంపించేస్తాను నేను. మీరు బాగా చేయగలిగేలా ఉండాలి. ఎంతమంది? మైక్ పట్టుకో. అందరికీ వినిపించాలి నీ టాలెంట్.
నా ఒక్కడికి కాదు, అలా తిరిగి చెప్పు. నీకు ఆ స్టేజ్ ఫియర్ పోవాలి, ఎవడేమనుకుంటాడు అనేది పోవాలి, అందరికీ చెప్పు చెప్పు. ఓకే ఓకే కలిపి కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే ఒక అంటే సిరీస్ పరంగా తెద్దాము. ఇప్పుడు బ్యాక్ బెంచర్స్, ఓకే సాఫ్ట్వేర్ సరే. డెవలపర్ అలాంటి ఇప్పుడు డిగ్రీ ఓరియంటెడ్గా నెక్స్ట్ నువ్వు సినిమాలు ఎలాంటివి తెద్దాం అనుకుంటున్నావు తప్ప దీనికి సంబంధించి ఏం చేద్దాం అనుకోవట్లేదు. డిగ్రీకి సంబంధించి నీ సబ్జెక్ట్కి సంబంధించి డిగ్రీకి సంబంధించిందండి గవర్నమెంట్ జాబ్ ఏమంటే అప్లై చేసుకోవడం. ఫస్ట్ అయితే గవర్నమెంట్ జాబ్ చేయాలంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా వస్తుంది గవర్నమెంట్ జాబ్, వర్క్ వచ్చేది కదా. లేదు ఎలాగో ఆలోచించుకొని చెప్పకండి, మీరు ముందుగా ఆలోచించుకొని ఒక్కరు వచ్చే చెప్పండి. ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. అట్ ద టైం మనకంటే ఒక సోర్స్ ఉండదు కదా అని కంటెంట్ క్రియేషన్ మాట్లాడదాం. కంటెంట్ క్రియేషన్ ఏదైతే ఉందో అది సమాజానికి పనికొచ్చేదే. అందరూ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో దానివల్ల సమాజం నవ్వుకుంటారు, ఆనందపడతారు. ఓకే, నువ్వు దాంతోనే నువ్వు సెటిల్ అయిపోదాం అనుకుంటే ఓకే, అది కూడా ఒక ప్రొఫెషనే. దాంతోపాటు నువ్వు జాబ్ కూడా అంటున్నావు కదా, నువ్వు ఏదైతే జాబ్ ఏదో రైల్వే కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవుతే నువ్వు ఏదైతే ఉంటుందో అదే నువ్వు రికార్డ్ చేసి పెట్టు. అది కూడా కంటెంట్ క్రియేషనే, చదువు కూడా కంటెంటే అది. అది కూడా చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళు. ఏమైనా అవకాశాలు అద్భుతంగా ప్రజెంట్ చేస్తావు కంటెంట్ క్రియేషన్ కానీ, లేదంటే నీకు ఏదైతే జాబ్ ఓరియంటెడ్గా ఉందో దానిలో కానీ కష్టపడి నువ్వు చేసి కంటిన్యూస్గా డిసిప్లైన్డ్గా ఉన్నావు అని తెలిస్తే మళ్ళీ నేను వస్తాను. వచ్చి నేను 10,000 ఇచ్చానంటే 10,000తో పోదు. నా వీడియోస్ ఉంటుంది టాలెంట్ హంట్ దానిలో కొంచెం క్లియర్గా చెప్తాను. వెళ్ళండి, ఇద్దరికీ 100. సార్ ఎవరమ్మా నాన్నని ఆడే చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే ఫస్ట్ మనకు సంపాదన ఉండాలి. ఆ సంపాదన చదువు రకంగానే కాదు ఏ రకంగానైనా సంపాదించుకోవచ్చు. అలాగని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ తక్కువైనా సరే ఒక కొన్ని రోజులు మాత్రమే వీడియోస్ చేశాను. ఊళ్ళో అన్నారు నీకెందుకు వీడియోస్ చేయడం, చదువుకోవచ్చు కదా, ఊరిగా ఊరే చదువుకుంటున్నావు, ఏమైంది చదువుకోవడానికి, అంత కష్టపడి చదివిస్తున్నారు కదా, చదవడానికి ఏమైంది, చక్కగా గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు కదా, నీకు ఎందుకు ఈ వీడియోలన్నీ, పెళ్లి చేస్తే ఎలాగో అతనే చూసుకుంటాడు కదా, ఇంకెందుకు వీడియోస్ కట్టా నీకు అని అడిగారు. ఒక 5 days అలా చేసి ఆపేసింది సార్. ఇప్పటికి ఒక 1 month అలా అవుతుంది. 62 subscribers అలా వచ్చారు. కానీ ఫ్రెండ్స్ గట్టా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా అడుగుతున్నారు ఎందుకు చేయట్లేదు అలాగని. కంటెంట్ బ్లాగింగ్ చేస్తున్నాను సార్, డైలీ బ్లాగింగ్. టిక్టాకా అలా సార్ నార్మల్గా స్కూల్కి వచ్చాను, చదువుకుంటున్నాను. ఈరోజు అలా ఎలాంటివి ఎంటర్టైన్ చేయమమ్మా మనం ఇక్కడ. ఓకే, మంచిదే, ఆల్రెడీ ముందు చేస్తున్నారు కాబట్టి నా కాన్సెప్ట్లో ఏంటంటే ప్రూవ్డ్ మనకి సమాజానికి మన నుంచి బయటకు అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది ఉపయోగం తప్ప టిక్టాక్ వీడియోలు లేదంటే నేను గుడికి వెళ్ళాను, పెళ్ళికి వెళ్ళాను ఇలాంటివి నాకు సంబంధం ఉండదు. మీరు ఏదైతే సార్ చెప్తే నేర్చుకుంటారో అది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆయన చెప్తారు మీకు. మీరు వేరొకరికి ఉపయోగపడేలా ఉండాలి. మీరు పెళ్ళికి వెళ్ళానన్నో టిక్టాక్ వెళ్ళానన్నో అది ఉపయోగం కాదు, చూసి నవ్వుకొని అక్కడితో వదిలేస్తారు. నువ్వు సమాజం ఏమనుకుంటారు ఏంటి అనేది అది పక్కన పెట్టేయండి. అవన్నీ అనుకుంటే చేయలేము. ఇప్పుడు మనకు డబ్బులు కావాలనుకుంటే ఎవరైనా తెచ్చేస్తారా చెప్పండి? ఎవ్వరూ తెచ్చేవారు, అంతే కదా. మన డబ్బులు మన ఎవడో ఏదో అనుకుంటే మనకెందుకు ఇవన్నీ అది ఆలోచించడమే మన తప్పు అవుతుంది. సరేనా? రామ్ బాగా చదువుకున్నాడు. మీరు పర్సనల్ వీడియోస్ మీరు తీసుకుంటే అది వేరే అమ్మా. కానీ ఏంటంటే సార్ కాన్సెప్ట్ అది సమాజానికి పనికొచ్చేవి స్కిల్కి సంబంధించిన వాటిని ఎంకరేజ్ చేస్తున్నటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. మీరు పర్సనల్గా చాలా మంది చేసుకుంటారు, అది మీ వరకు ఓకే, అది మీ ఇష్టం. కాకపోతే వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో సపోర్ట్ చేస్తాను. ఓకే ఓకే. నెక్స్ట్ స్టడీ పరంగా నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటాం? ఎంబ్రాయిడరీ వర్క్ కాకుండా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటాం. నువ్వు ఒక పని చేయమ్మా, ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉందో నువ్వు చేసేది యూట్యూబ్ ఛానల్ అంటే మెయిల్ ఐడి ఉంటే చాలు. యూట్యూబ్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మెయిల్ ఐడి లాగిన్ అయి ఉంటుంది, ప్లస్ బటన్ ఉంటుంది. ఎలాగ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది మీలో ఎవరికైనా తెలుసా? యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం మీకు తెలుసా? సరే, అది కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తే మీరు దానిలోనే స్కిల్ బయటపడింది అనుకోండి, మీ టాలెంట్ బయటపడితే ఇప్పుడు నా దృష్టిలో పడితే నేను వచ్చి ఒక 10,000 రూపాయలు మీకు ఇచ్చాను అంటే అక్కడ మీకు బిజినెస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత 50 kilometers రేడియస్లో ప్రతి ఒక్కరి ఫోన్లోనూ కూడా నేను ఎవరికైతే 10,000 ఇస్తానో ప్రతి ఒక్కరి ఫోన్కి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరి ఫోన్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా నీకు బిజినెస్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు నీకు ఏం కావాలంటే అది చదువుకోవచ్చు.
సరేనా? మైక్. స్టోరీ రైటింగ్ చేస్తాను సార్. లైక్ ఎన్విరాన్మెంట్ ఉంటే దాన్ని తీసుకొని నేను స్టోరీలో రైట్ చేయగలను. ఓకే, తెలుగు ఇంగ్లీష్లోనా? తెలుగు. ఓకే, తెలుగు మన లాంగ్వేజ్ కాబట్టి మనకు తెలుగునే ఇంట్రెస్ట్ సరే. చేస్తాను. డిగ్రీ తర్వాత అయితే కాంపిటేటివ్గా వెళ్ళి ఎగ్జామ్ స్టోరీ రైటింగ్ ఏదైతే ఉందో అది పక్క వాళ్ళకి చెప్పగలవా? నరేషన్ నువ్వు రాసింది పక్కన ఉన్న వాళ్ళకి చెప్పగలవు. ఒకరికి చెప్పగలిగితే చాలు. ఇప్పుడు చెప్పమనట్లేదు, మామూలుగా చెప్పగలవా? ఆ చెప్పేది ఏదో కెమెరా ముందు చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకో. ఆ మానిటైజేషన్ అయిపోతే ప్రతి నెల స్టార్టింగ్ మానిటైజేషన్ అయినంటే $100 పడతాయి. తర్వాత నుంచి మనం ప్రజెంట్ చేసే కంటెంట్ని బట్టి డాలర్స్ అనేది కంటిన్యూస్గా వస్తుంది, లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా వస్తుంది. అదే సరదాగా చేసుకెళ్ళిపో. కెమెరా పట్టుకొని ఆ ఫోను ఒకరున్నారనుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతే కంటిన్యూస్గా డబ్బులు వస్తాయి. ఇది వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇది డైరెక్ట్ ఫోన్ నేను తీను. వాట్సాప్కి వాయిస్ రికార్డ్ చేసి పెడితే నా పర్సన్స్ ఎవరో ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరొకరు మీకు కాంటాక్ట్ అయ్యి మీ యూట్యూబ్లో టెక్నికల్గా హెల్ప్ చేస్తారు. లేదంటే మీరు ఏదైనా కంటెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమైనా సలహాలన్నీ ఇస్తారనమాట. దానిలోని ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, టాలెంట్ హంట్ ఫర్ యూ అని చెప్పి, దానిలో ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే చెప్తాను. ఆ ఇంగ్లీష్ తెలుగులోను మోటివేషన్ కోసం 2 భాషల్లోనూ చెప్తూ ఉంటాను. అది ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా కామెంట్ బాక్స్లో ఏమైనా కామెంట్లు పెట్టాలంటే పెట్టచ్చు. మంచి కామెంట్లు పెట్టండి, చెడ్డీ పెట్టకండి. పనికి వచ్చేదే కాబట్టి అది యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏమున్నా సరే వాయిస్ రికార్డ్ చేసి మెసేజ్ పెడితే అక్కడి నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. మీకు ఏమవుదాము అనుకుంటే నేను ఇక్కడి నుంచే మీకు పరిచయాలు పెట్టేస్తాను, నెంబర్ ఇచ్చేస్తాను, డైరెక్ట్గా మాట్లాడవచ్చు. వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. ఓకే, సరే అమ్మారా. సరే, నెక్స్ట్ హిందీ. 1 2 ఆ పాపకి నచ్చలేదు. మీ ఎవరికి? గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మై నేమ్ ఇస్ శివాని. నేను సెకండ్ ఇయర్కి కెమిస్ట్రీ చదువుతున్నాను. మా నాన్నగారు ఒకటే అడిగారు, డిగ్రీ అయ్యేలోపు నేను ఏదైనా జాబ్ పట్టాలి, అదే నా కోరిక. డిగ్రీ అయ్యేలోపు నేను ఏదైనా జాబ్ పట్టాలనేది నా కోరిక. ఏ జాబ్? కాంపిటేటివ్ సార్. అదే కాంపిటేటివ్లో ఏంటి? టీచర్ జాబ్ సార్. టీచర్ జాబా? టీచర్ జాబ్ బీఈడీ అనుకుంటాను సార్ చదవాల్సింది. డిగ్రీ తర్వాత చదవచ్చా బీఈడీ? టీచర్ అవుదాం అనుకుంటున్నావా? ఇంట్రెస్ట్ ఉందా లేదంటే ఏదో ఒక జాబ్ అనా? ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలకు చెప్దామనే ఇంట్రెస్ట్ ఉంటుంది. టీచర్ అవ్వాలనుకుంటే అది చెప్పేది ఏదో ఇప్పటి నుంచే చెప్పు. డిగ్రీ అప్పుడు మీరందరూ ఇంటర్ పిల్లలకు కానీ 10th క్లాస్ పిల్లలకు కానీ ఆఖరికి ఎల్కేజీ పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పినా పర్లేదు. ఆ చెప్పేది ఏదో యూట్యూబ్లో చెప్పేస్తే యూట్యూబ్ నుంచి జీతం వస్తుంది. మీకు జాబ్ వచ్చే టైంకి గవర్నమెంట్ శాలరీ 30,000 ఇస్తారు. మీరు ఇక్కడ 30,000 సంపాదించి స్టేజ్కి వెళ్ళిపోతారు. మీకు జాబ్ వచ్చే టైంకి అక్కడ వచ్చే టైంకి నీకు ఆల్రెడీ ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. బెస్ట్గా చెప్తే ఏ ట్యూషన్ సెంటర్ నేనే పెట్టించేస్తాను. సరేనా? రా, ఒక పాట పాడి. కసిరే వేదనలోన మసిరే దయ్యం లేని పసివాన్నే ఇంకా ఎలబాటున మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావున్నాను కరిగే మైనం నువ్వుతున్నా దిగిలో వెలుగై నడిపావునా తెలుగు చీకటిలో నా తోడై నిలిచేనా నా వదిలేసావా నన్ను ఎడబాటునా కసిరే వేదనలో నా మసిలే ధైర్యం లేని పసివానే ఇంకా ఎడమాటునా. నేను గ్రూప్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. నేను బాగా చదివి కాంపిటేటివ్ బాగా ప్రిపేర్ అయ్యి బ్యాంక్ ఎగ్జామ్స్లో మంచి బ్యాంక్గా మంచి జాబ్ పట్టడం కోరుకుంటున్నాను. సరే, బ్యాంక్ ఎగ్జామ్లో జాబ్ కావాలి. గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకా లేదంటే ఏ బ్యాంక్ అయినా పర్లేదా? ఏ బ్యాంక్ అయినా పర్లేదు. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఎన్ని రకాల టెస్టులు ఉంటాయి? రీజనింగ్, అథమెటిక్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ తెలుసా? దానిలో ఏమైనా డౌట్లు ఉంటే మీకు వాయిస్ రికార్డ్ చేసి పంపించండి. మీకు బ్యాంక్ మేనేజర్తో పరిచయం చేస్తాను. ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు మీరు. సరే అమ్మారా. డిగ్రీ సాయి డిగ్రీ కాలేజ్. యాక్చువల్గా నేను డిగ్రీ చేయాలని అనుకోలేదు. మనీ ప్రాబ్లం వల్ల నేను డిగ్రీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్గా నా ఇంట్రెస్ట్ బీటెక్ చేయాలని, కానీ నా డెసిషన్ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి మార్చుకున్నాను. ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. గవర్నమెంట్ జాబ్ ఏ జాబ్? గవర్నమెంట్లో టీచర్ అయినా పర్లేదు,
తర్వాత బీఈడీకి వెళ్ళిపోతారమ్మా, అంతేనా? బీఈడీనా? మీకు ఎగ్జిస్టింగ్ టీచర్ ఎవరైతే ఉన్నారో దానికి వాయిస్ రికార్డ్ చేసి మెసేజ్ పెట్టండి. ఆల్రెడీ క్వాలిఫై అయిన టీచర్లు ఉంటారు కదా, వాళ్ళకి కాంటాక్ట్ ఉంటుంది. ఒకరితో మీరు నెక్స్ట్ ఏం అవుదాం అనుకుంటున్నారు అనేది నేను చెప్పలేను, నేను చదువుకున్నది వేరు కాబట్టి మిగతా దాని గురించి నాకైతే తెలియదు కదా. వాళ్ళని పరిచయం చేస్తాను. మీరు ఏ డౌట్లు ఉన్నా సరే, బుక్స్ ఏం చదవాలి లేదంటే బుక్సే కావాలనుకోండి, వాళ్ళని అడగండి. వాళ్ళ స్కూల్ టీచర్లు కాబట్టి పిల్లల దగ్గర ఉన్న పుస్తకాలు తీసుకొని మీకు ఇస్తారు. ఇవ్వకపోతే నాకు మళ్ళీ వాయిస్ రికార్డ్ చేసి పెట్టండి, ఏ టీచర్ అని ఇవ్వకపోతే. సరేనా? ఓకే, రండి. ఓకే అమ్మ. అంటే నాకు అలాంటి స్కిల్ లేదు, కానీ నాకు బాగా ఇంట్రెస్ట్ ఐఏఎస్ మీద. ఓకే, అందుకని స్కిల్ లేదు. స్కిల్ లేకపోతే చదువులో ఉంటుంది కదా, చదువులో కూడా లేదా? ఆ చదివేదేదో పక్క వాళ్ళకి చెప్పు. ఇప్పుడు మీ సార్ ఉన్నారు, మీకు చెప్తేనే ఆయనకి శాలరీ ఇస్తుంది, మీకు చెప్పకపోతే వాళ్ళకి శాలరీ ఇవ్వరు కదా. మరి మీరు రేపు పొద్దున్న సమాజానికి ఉపయోగపడితేనే మీకు ఆ కలెక్టర్ పోస్ట్ ఇస్తారు, లేదంటే ఇవ్వరు కదా. మరి సమాజానికి ఉపయోగపడాలి అంటే ఏమీ లేకుండా చదువులో ఏదైతే ఉందో అదే పక్క వాళ్ళకి ఉపయోగపడేలా చెప్పండి. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు సార్. మరి ఎలా తెలుస్తుంది, ఎలా ప్రూవ్ అవుతుంది? మీకు రెగ్యులర్గా డబ్బులు ఎలా వస్తాయి? ఐఏఎస్ చదవాలంటే కంటిన్యూస్గా డబ్బులు పెడుతూనే ఉంటారా ఇంటి దగ్గర నుంచి? అంటే కొంచెం ఇబ్బంది పడతారు సార్. ఇబ్బంది పడతారు. మరి మీ అందరు మీరు సంపాదించుకోవాలని లేదా చదువుతూనే? అవును సార్. ఉందా? అవును సార్. మరి మీకు డబ్బులు రావాలనుకుంటే వేరొకరు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? టాలెంట్ వల్ల. మరి మీకు ఏ టాలెంట్ ఉంది? నాకు ఇప్పుడు నేనైనా సరే వేరొకరికి ఉపయోగపడితేనే నాకు డబ్బులు ఇస్తున్నారు. అవును సార్. మీకు ఎందుకు ఇవ్వాలి డబ్బులు? అంటే నాకు చదువులోనే ఉంది సార్, ఇంకా వేరే. ఆ చదివేదేదో పక్క వాళ్ళకి ఉపయోగపడేలా చెప్తేనే కదా డబ్బులు ఇస్తారు. చెప్పను అంటే మీ చదువు మీ దగ్గరే పెట్టుకుంటే మీకు డబ్బులు ఎలా వస్తాయి? అంతే సార్. అందరూ పనిచేసేది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఫైనల్గా చదివేసిన తర్వాత అయినా పనిచేసేది డబ్బులే. మన కాలేజ్కి రావాలన్నా డబ్బులే, ప్రతిదీ డబ్బులతోనే ఉంటుంది. మీరు ఇన్స్టెంట్గా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు? ఏ విధంగా ఉపయోగపడరు? అంటే టీ చేస్తాను సార్ కావాలంటే. ఏది? టీ చేస్తాను. టీయా? చెప్పడమా? ఓకే. మీకు ఇక్కడ ఏ గ్రూప్ అమ్మ నువ్వు చదివేది? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో ఏదైతే సార్ చెప్తారో అదే బోర్డు మీద చెప్పే ఇంటికి వెళ్ళి. 300 400 ఉంటుంది చిన్న బోర్డు, అది కెమెరా పెట్టుకొని ఎవరు చూసారా చూడలేదా అవన్నీ పక్కన పెట్టేయండి, అదే చెప్పండి. చెప్తూ ఉండడం వల్ల మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి పెరుగుతుంది. ఇంగ్లీష్లో చెప్తే భాష మీద కూడా కొంచెం పట్టు వస్తుంది. సరేనా? రెండమ్మ. ఇప్పుడు ఏ గ్రూప్? టీచర్. ఏ టీచర్ అవుదాం అనుకుంటున్నావు? తెలుగు టీచర్ అవ్వాలని. పద్యాలన్నీ కూడా నాకు ఒక పద్యం పాడు. సైలెంట్గా ఉండండి, ఒక్క నిమిషం క్లోజ్ చేసేస్తాను. నగరాజతురంగ విపత్ పరంపరోత్తుంగ సమపతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధర్మ జాహృదయ సారసభృంగ నిశాచరాబ్జమాతంగ శుభాంగ భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి. చాలా బాగా చెప్పావు. నువ్వు ఇదే పద్యాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా యూట్యూబ్లో చెప్తే కంటిన్యూస్గా యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ జరిగిపోయిన డబ్బులు వస్తాయి. నువ్వు బాగా చెప్తే ఒక తెలుగు కోచింగ్ సెంటర్ ఏమైనా పెట్టేసుకోవచ్చు.